చిన్నారులకు జంతువులన్నా వాటి బొమ్మలన్నా ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. జూకి వెళ్ళినప్పుడు పుస్తకాల్లో చూసినప్పుడు జంతువుల పేర్లను తెలుసుకుంటారు. అయితే ఇదంతా దాదాపుగా అందరి పిల్లల్లోనూ ఉండే లక్షణమే. కానీ 5 ఏళ్ల వయసులో జంతువుల పేర్లతో పాటు అవి ఎక్కడ నివసిస్తాయి, ఎలా ప్రవర్తిస్తాయి అనే విషయాలను హైదరాబాద్కు చెందిన 5 ఏళ్ల శ్రేయాన్స్ అలవోకగా చెప్పేస్తున్నాడు. తన ప్రతిభతో వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించాడు. What is the largest animal? Blue whale. Largest land animal? African bush elephant. Largest bird? Ostrich. Largest fish? Whale shark. Largest amphibian? Chinese giant salamander. Smallest mammal? Etruscan shrew. Smallest bird? Bee hummingbird. Smallest animal? Bumblebee bat. జంతువుల పేర్లను అలవోకగా చెబుతోన్న ఈ చిన్నారి పేరు శ్రేయాన్స్. హైదరాబాద్కు చెందిన ఈ బాలుడు 5 ఏళ్ల వయసులోనే 52 రకాల జంతువుల పేర్లను అవలీలగా చెప్పేస్తున్నాడు. అంతేకాదు, వాటి పిల్లలను ఏమని పిలుస్తారు, అవి ఎక్కడ నివసిస్తాయి, ఎలాంటి ఆహారం తీసుకుంటాయి, ప్రత్యర్థులతో ఎలా పోరాడతాయి అనే విషయాలను చెబుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు. యానిమల్ సూపర్లేటివ్స్ చెప్పడంలో పిన్న వయస్కుడిగా వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్లో స్థానం సంపాదించాడు. Most friendly animal? Dog. Most flexible animal? Octopus. Most playful animal? Dolphin. Most colorful bird? Macaw. Best at running? Cheetah. Best at gliding? Squirrel. Who lives in a barn? Buffaloes. Buffaloes, okay. Where does a lion live? Den, okay. Where does a rabbit live? Burrow. ఏడాది వయసులోనే శ్రేయాన్స్ కు జంతువులంటే ఇష్టమని తల్లిదండ్రులు గుర్తించారు. ఇష్టపడటమే కాకుండా వాటి గురించి ఆసక్తిగా తెలుసుకోవటం, ప్రత్యేకతలు చెప్పటం చూసి తల్లిదండ్రుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటి నుంచే జూకి తీసుకెళ్లి తమకు తెలిసిన సమాచారాన్ని చెబుతూ మరింత ప్రోత్సహించారు. జంతువులకు సంబంధించిన ఆసక్తికి అనుగుణంగా అదనపు సమాచారాన్ని అందించారు. వృత్తిరీత్యా ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ బాలుడికి కావాల్సిన సమయాన్ని కేటాయించి నేర్పించామని శ్రేయాన్స్ తల్లిదండ్రులు చెబుతున్నారు. శ్రేయాన్స్ 1 year old గా ఉన్నప్పటి నుంచి మేము ఈ ఇంట్రెస్ట్ ని అబ్జర్వ్ చేశాము. తను ఏ టాయ్ కావాలని అడిగినా యానిమల్ టాయ్సే కావాలంటాము. బుక్స్ కూడా యానిమల్ బుక్స్ పిక్ చేయడము అట్లా చేస్తూ వెళ్ళేవాడు. తను టీవీ చూస్తాడు కానీ తను అందులో కూడా యానిమల్ ఛానల్స్ ఎక్కువ ప్రిఫర్ చేయడము, ఇన్ఫర్మేషన్ ఎక్కువ వచ్చేవి ప్రిఫర్ చేయడము, వైల్డ్ లైఫ్ రేంజర్ లాంటి యూట్యూబ్ ఛానల్స్, లేకపోతే ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్స్. అంటే తను ఏదైనా సర్చ్ చేయాలన్నా కూడా జూ అనే సర్చ్ చేస్తాడు, యానిమల్స్ అనే సర్చ్ చేస్తాడు. అట్లాగా తనకి మాకు తెలియని యానిమల్స్ కూడా తనకి చాలా తెలుసు. అలెక్సా లాంటి గూగుల్ హోమ్ ఒకటి తనకి గిఫ్ట్ చేసామన్నమాట. సో ఇంకా తను ప్రతిదీ దాని క్వశ్చన్ అడగడము, అడిగి అది ఆన్సర్ చెప్పడము. సో అలా కూడా తన నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాడు. తను ఈరోజు హీ క్రియేటెడ్ అ వరల్డ్ రికార్డ్ ఫర్ తను యంగెస్ట్ అన్నమాట ఈ యానిమల్ సూపర్లేటివ్స్ అనేది చెప్పడంలో. ఆయన ఫేవరెట్ ప్లేస్ ఎక్కడికైనా వెళ్ళాలంటే అది ఇట్ ఈస్ ఆల్వేస్ అంటే అది ఎప్పుడు జూనే అనమాట. సో ఎన్నిసార్లు వెళ్ళినా కానీ తనివి తీరదు అనమాట. ప్రద్దాకులు మళ్ళీ జూకి వెళ్దామంటాడు, అవే యానిమల్స్ చూద్దామంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచొని వెయిట్ చేసి యానిమల్స్ని చూసి అవి ఎలా బిహేవ్ చేస్తున్నాయి, అవి ఏం చేస్తున్నాయి, ఏం తింటున్నాయి, ఎక్కడ ఉన్నాయి, దాని మూమెంట్ ఎలా ఉంది ఏంటి, సో ఇవన్నీ చూస్తూ ఉంటాడు అనమాట. దాని బిహేవియర్ చాలా క్యూరియస్గా ఉంటాడు బిహేవియర్ గురించి. డెఫినెట్లీ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ అండి. అండ్ వి విష్ హిమ్ హి విల్ బి అచీవింగ్ ఆల్ దిస్ మచ్ ఫర్దర్. బేస్డ్ ఆన్ హిస్ ఇంట్రెస్ట్ వి విల్ సపోర్ట్ హిమ్. సో ఎక్కడ దాకా వెళ్ళాలనుకుంటాడు. ఇప్పటికే వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్న శ్రేయాన్స్ ను గిన్నిస్ రికార్డులో చోటు దక్కేలా తర్ఫీదునిస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు.